ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాము. ఆయన యెరూషలేము ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండగా, ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోండని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. వారిలో ఒకడు తనకు స్వస్థ కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలిపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులేరు కారా? ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదే అని చెప్పి, నువ్వు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. పాత నిబంధన ప్రకారం ఏంటంటే, కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు అదొక శాపం అనమాట. వాళ్ళు ఊర్లో ఉండడానికి లేదు. వాళ్ళు ఊరి నుంచి వాళ్ళని అంటే వాళ్ళని ఏం చేస్తారంటే ఊర్లోంచి బయటికి తోలేస్తారనమాట. అంటే వాళ్ళు గెంటి వేయబడతారనమాట. వాళ్ళు ఊరు చివర ఒక చిన్న హౌసెస్ వేసుకొని దాంట్లో వాళ్ళు శాపగ్రస్తులు కాబట్టి వాళ్ళు ఊర్లోకి రావడానికి వీల్లేదు. వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారనమాట. సో ఈ కుష్టి వారికి ఎవరు చెప్పారు యేసయ్య గురించి నాకు తెలియదు, కానీ వీళ్ళకి ఎక్కడి నుంచి విశ్వాసం వచ్చిందో నాకు తెలియదు, కానీ యేసయ్యని చూసినప్పుడు వాళ్ళు అడిగారు అనమాట. అయ్యా యేసయ్య, మమ్మల్ని కరుణించి, యేసుక్రీస్తు ప్రభువా మమ్మల్ని కరుణించు అని చెప్పినప్పుడు యేసయ్య వాళ్ళని వెళ్ళి తాకలేదు, వాళ్ళని వెళ్ళి ఏమీ చేయలేదు. జస్ట్ ఆయన ఒక మాట సెలవిచ్చాడు, మీరు వెళ్ళి యాజకుడు కనపరుచుకో. ఒక రోగం ఉందా పోయిందా అని డిసైడ్ చేయాల్సింది ఆ టైంలో ఎవరో తెలుసా అండి? డాక్టర్ కాదనమాట. వాళ్ళకి ఏదైనా మచ్చలు వచ్చినప్పుడు ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏముంటుందంటే వాళ్ళు వెళ్ళి యాజకుడు కనపరుచుకోవాలి. యాజకుడు ఏం చెప్తే అది చేయాలి. యాజకుడు అది అంటే నిషేధించబడిన వారుగా వాళ్ళని డిసైడ్ చేస్తే వాళ్ళు వెళ్ళి అంటే ఊరి చివర ఉండాలి. అది మామూలుదే మచ్చ అని వాళ్ళు చెప్తే అది వాళ్ళు నార్మల్గా ఇంకా వాళ్ళందరితో పాటు కలిసి ఉండాలి. అది డిసైడ్ చేయాల్సింది ఎవరంటే యాజకుడు అనమాట. ఇప్పుడు యేసయ్య వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి యాజకుడు కనపరుచుకోండి అని చెప్పాడు. సో యాజకుడు కనపరుచుకోండి అని చెప్పడంలో ఇంటెన్షన్ ఏంటంటే, మీరు బాగవుతారు. సో మీకు బాగైనట్టు కన్ఫర్మేషన్ యాజకుడు మీకు ఇస్తాడు. మీరు వెళ్ళి తర్వాత హ్యాపీగా ఉండండి అని చెప్పడానికి యేసయ్య చెప్పాడు. సరే, వాళ్ళు ఆ ఒక్క మాటను తీసుకొని ముందుకు వెళ్ళిపోయారు. అంటే ఆ 10 మందిలో ఎవ్వరు అంటే అవిశ్వాసం అక్కడ చూపించలేదు. అల్ప విశ్వాసం కూడా చూపించట్లేదు. అరే వాళ్ళు కూడా ఏంది యేసయ్య దగ్గరికి వచ్చి చేయబడి ప్రార్థన చేస్తుండొచ్చు కదా, ఇంకోటి అలా ఏం అడగలేదు. జస్ట్ ఏ మాట చెప్పాడు, ఆ మాటకు ఒబిడియన్స్ చూపించి అందరూ బయలుదేరారు. ఆన్ ద వేలో అందరూ బాగుపడ్డారు. సో బాగుపడ్డారు. అయితే ఒక్కడు మాత్రము వెనక్కొచ్చాడు. వచ్చి యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాడు. అయ్యా నేను స్వస్థపడ్డానని ప్రూఫ్ లాగా, అంటే ఆయనకెళ్ళి ఆయన పాదాల దగ్గర సాగిలిపడి ఆయనకి థ్యాంక్స్ చెప్పాడు. సరే, మిగతా వాళ్ళు కూడా స్వస్థ పొందారు కదా, బట్ వాళ్ళేది వచ్చి నాకు అద్భుతం జరిగింది అని వాళ్ళు ఎందుకు యేసయ్య దగ్గరికి వచ్చి కనపరుచుకోలేదు? లేదంటే యేసయ్య దగ్గరికి వచ్చి థ్యాంక్స్ ఎందుకు చెప్పలేదు? యేసయ్య థ్యాంక్స్ చెప్పాలని ఇంటెన్షన్ కాదు, కానీ అనేక సార్లు మనం ఎలా ఉంటాము అంటే, దేవుడి దగ్గర నుంచి అద్భుతాలు అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ నిజంగా అది జరిగిన రోజు మనము ఈ దేవుడు మనకి ఇది చేశాడు, మనం కృతజ్ఞత కలిగి ఉందాము అంటే అలాంటి హృదయము మనకు లేకుండా ఉంటదన్నమాట. దేవుడు చేసిన వెంటనే మళ్ళీ కొద్ది రోజులకి అద్భుతాలు చూస్తాము, మర్చిపోయి మళ్ళీ ఇంకో సమస్య వచ్చినప్పుడు దేవుని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తాము. అలాంటి బిట్టర్నెస్, అలాంటి హృదయం మనలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ 9 మంది అద్భుతాలు పొందుకున్నారు, దేవుడు చేసేస్తాడులే అనుకొని వెళ్ళిపోయారు. కానీ ఈ ఒక్కడు మాత్రం కృతజ్ఞత కలిగి మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి రావడమే కాదు, కానీ అన్యుడు అంటే ఇతడు సమరయుడు అని ఇక్కడ వాక్యం రాయబడింది. అన్యుడికి ఎంత కృతజ్ఞత ఉందో చూడండి. దేవుడు తెలిసిన వాళ్ళు అంటే మిగతా 9 మంది మేబీ అంటే వాళ్ళు ఇజ్రాయెల్స్ అయి ఉండొచ్చు. దేవుడి వాక్యం తెలిసిన వాళ్ళు మాత్రం దేవుడి దగ్గరికి వెనక్కి వచ్చి తిరిగి కృతజ్ఞత అంటే కలిగిన వాళ్ళుగా వాళ్ళు లేరనమాట. సో మన జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు మనకు చేసినప్పుడు, చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్దవి కానీ, మన జీవితంలో ప్రతి నీడ్స్ మనకు దేవుడు సప్లై చేసినప్పుడు మనం కృతజ్ఞత కలిగిన వాళ్ళుగా ఉండి దేవుడి నుంచి ఇంకా ఎన్నో మేలు పొందుకునే వాళ్ళ ఉండాలి. మన సాక్ష్యం మనం పంచుకోవాలి. మన సాక్ష్యం పంచుకున్నప్పుడు 10 మందికి అది ఒక ఇప్పుడు మన సాక్ష్యం ఎలా పనిచేస్తుందో తెలుసా అండి? వేరే వాళ్ళ జీవితంలో ఒక ప్రాఫెసీ లాగా పనిచేస్తుంది. వాళ్ళకి చేసిన దేవుడు నాకెందుకు చేయడు అని వాళ్ళకి ఒక విశ్వాసం క్రియేట్ అవ్వడానికి, ఒక ఫెయిత్ కలగడానికి, వాళ్ళ జీవితంలో అది వాళ్ళకి స్ట్రాంగ్గా వాళ్ళ హృదయాల్లో ఉండిపోయి అద్భుతాన్ని పొందుకోవడానికి ఆ విశ్వాసం ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. మీ జీవితంలో దేవుడు ఏదైనా అద్భుతం చేస్తుంటే దయచేసి మీరు వెళ్ళి మీ సాక్ష్యాన్ని 10 మందికి పంచుకోండి. అన్యుల మధ్యలో మీ సాక్ష్యం పంచుకోండి. ఆ సాక్ష్యమే సువార్తలాగా పనిచేసి వాళ్ళు రక్షణలోకి రావడానికి ఉపయోగపడుతుంది. ప్రైజ్ ది లార్డ్.